హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్. ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి, థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో. ఇలా క్రాస్గా ఉన్నటువంటి పీస్లను తీసుకొని మినిమం 1.5 ఇంచ్ ఉండాలండి. ఈ పీస్లను తీసుకొని వీటిని జాయిన్ చేసుకోవాలండి. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. సేమ్ డైరెక్షన్లో వేసుకుంటే నీట్గా రాదు. ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఉన్నట్టు చూసుకోండి. స్టిచ్కును కటింగ్ మధ్యలో గ్యాప్ అనేది ఉండాలండి. కొంచెం 1/2 ఇంచ్ అలా ఉండాలి, లేకపోతే అది పిక్కులుతుంది క్లాత్. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ ఎలా చేసుకోవాలో చూడండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో, లేకపోతే అర్థం అవ్వదు. ఇలా ఒక సీజర్ అన్న ఏదన్నా తీసుకొని ఇలా లైట్గా అక్కడ కింద పాదం దగ్గర కొట్టాలండి. మెల్లిగా, గట్టి కొట్టకండి. మెల్లిగా కొడితే ఏమవుతుందంటే నీడిల్కి పాదంకి మధ్యలో కొంచెం స్పేస్ వస్తుందండి. ఆ స్పేస్ రావడం వల్ల ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ అనేది ఆ స్పేస్లో ఇన్సర్ట్ అవుతుందండి. సరిగ్గా ఇన్సర్ట్ అవ్వడం వల్ల పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసుకుంటూ స్టిచ్చింగ్ నీట్గా వేసుకోవాలి. నార్మల్ పాదం కంటే ఇది సింగిల్ పాదం కంటే నార్మల్ పాదంతోనే మంచిగా వస్తుందండి. నాకు తెలిసిన వరకైతే సింగిల్ పాదంలో థ్రెడ్ అటు ఇటు కదులుతూ ఉంటుంది. దీంట్లో గ్యాప్ ఉండడం వల్ల నీడిల్కి పాదంకి మధ్యలో చిన్న గ్యాప్ ఉండడం వల్ల ఆ గ్యాప్లో థ్రెడ్ అనేది ఇన్సర్ట్ అయ్యి నీట్గా వస్తుందండి పైపింగు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చూసుకుంటూ దగ్గరగా వేసుకోవాలి స్టిచ్ అనేది. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా పైపింగ్. ఇలా మొత్తం థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని ఇలా రెడీ చేసుకున్న థ్రెడ్ని మనం బ్లౌజెస్కి కానీ, డ్రెస్సెస్కి కానీ, ఫ్రాక్స్కి కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రాక్కి ఎలా యూజ్ చేయాలో చెప్తాను, ఎలా వేసుకోవాలో. ఇన్విజిబుల్ అండి, ఇన్విజిబుల్ పైపింగ్ ఇది. చూడండి ఇలా మనము మార్క్ చేసుకుంటాం కదా, ఫస్ట్ కట్ చేసేటప్పుడు మార్క్స్కి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి మనం మార్క్స్ చేసుకుంటాం కదా మార్కర్తో, ఆ మార్కర్కి బ్యాక్ సైడ్ అండి, రివర్స్ సైడ్ వేసుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా అటాచ్ చేసుకోండి. మనం నెక్ని ఏ మాత్రం లాగొద్దండి అస్సలు. నెక్ లాగారనుకో మీ నెక్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. నెక్ని లాగకుండా థ్రెడ్ని గట్టిగా పట్టుకొని అక్కడ చెయ్యి పెట్టుకుంటూ చేసుకోవాలి. పైపింగ్ అనేది చుట్టూ అలానే చేసుకోవాలి. నీట్గా పట్టుకొని చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మెల్లిగా అలా చూసుకుంటూ కరెక్ట్ నెక్ షేప్ వచ్చేటట్టు చేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేయాలంటే, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ మనం పైపింగ్ వేసాం కదా, పైపింగ్ వేసి అటాచ్ చేసిన పైపింగ్ అనేది లోపలికి ఉండాలండి. మెయిన్ క్లాత్ చూపిస్తా చూడండి డీటెయిల్గా. ఇలా మెయిన్ క్లాత్ ఏమో కింద ఉండాలి, మెయిన్ సైడ్. లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మనం అటాచ్ చేసాం కదా పైపింగ్, అది కిందికి ఉండాలండి మెయిన్ క్లాత్ సైడ్. అలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనికి కూడా లాగకుండా నీట్గా వేసుకోండి. నెక్ అనేది నేను ఎందుకు కట్ చేయలేదంటే మీకు అర్థం కావడం కోసం. అలా పిన్స్ పెట్టుకొని వేసుకుంటే నెక్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిన్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి, లేకపోతే షేప్ అనేది రాదు. నెక్కి క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది పైపింగ్ అనేది. పిన్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని మెల్లగా స్టిచ్ వేసుకోవాలి. దానిపైనే ఇప్పుడు మనం పైపింగ్ వేసాం కదా, దానిపైనే కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ అంతా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. నీట్గా దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఏమి ఉండొద్దండి, చుట్టుపక్కల ఎక్స్ట్రా ఉన్నా కూడా దాని వల్ల నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొనేసి
మనము నెక్ రివర్స్ చేసినప్పుడు ఈజీగా తిరగడానికి కొంచెం అట్లా కటింగ్స్ పెట్టుకోవాలి, కచ్చుకల్లాగా చిన్న చిన్నగా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, లేకపోతే మీరు వేసిన స్టిచ్ అనేది కట్ అవుతుంది. అప్పుడు క్లాత్ మొత్తం బయటకు వస్తుంది, పైపింగ్ థ్రెడ్ బయటకు వస్తుంది. సో చూసుకొని మెల్లగా కొంచెం అలా ఖర్చు పట్టుకొని లైట్గా అలా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. క్రాస్గా పెట్టుకుంటే మీకు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. తర్వాత పిన్స్ అనేవి తీసేసి రివర్స్ చేసుకోవడమే క్లాత్. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. ఎంత ఈజీగా అయిపోతుంది చూసేయండి. దాని క్లాత్ రివర్స్ తిప్పుకొని చూసేయండి ఎంత సన్నగా నీట్గా వచ్చిందో పైపింగ్. దీనికి సెల్ఫ్ పైపింగ్ యూజ్ చేశానండి నేను. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు రివర్స్ తీసుకొని దాన్ని ఏం చేయాలండి అంటే మనం కాటన్ నార్మల్ క్లాత్లకి కొన్ని క్లాత్లు లేస్తాయండి పైన, కొన్ని క్లాత్లు ఏమో మనం పైన ఐరన్ చేసుకుంటే పర్లేదు, కానీ ఐరన్ చేయలేని అనుకునే వాళ్ళు ఇలా పైన దగ్గరగా క్లాత్ని పట్టుకొని పైన దాని పక్కనే పైపింగ్ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని దగ్గరలో చూపిస్తాను. నెక్స్ట్ మెల్లగా దాని పక్కనే వేసుకోవాలి స్టిచ్. ఇలాగా దాన్ని రివర్స్ చేశాక దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలి. అలా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకోవాలి. కొంచెం అటు ఇటు జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. స్టార్టింగ్లో అంటే ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుందిలేండి, స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎవరికైనా. ఇలా చూడండి అయిపోయింది. ఎలా ఉందో మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తో, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇంకా మేము ముందుకు వస్తాను. మీకు ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి నేను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.